హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుంటారనేసి అనుకుంటున్నాను. ఏదైతే అని మా బావకి డ్యూటీకి టైం అయితే అయిపోయిందండి. డ్యూటీకి వెళ్ళిపోవడానికి చూసారు కదా, అదిగోండి. నచ్చితే ఈ వీడియో చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసండి. నేనైతే ఏమనుకోను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనాగమని అండి. పొట్ట కోసం కోటి విద్యలు అంటాం కదా, అది ఇదేనేమో. మనం బయటకు వచ్చామండి. మనకి ఎందుకండి వాషింగ్ మిషన్లు అవన్నీ. నా దేవుడు 2 చేతులు 2 కాళ్ళు ప్రస్తుతానికైతే బాగానే ఇచ్చారు. చూసారు కదా, అస్సలు మేము అద్దెకుంటున్నాంలేండి. ఇక్కడే మన నర్సీపట్నం దగ్గరే. మా ఆయన జొమాటోలో చేస్తున్నారు కదా, అలా అనేసి పిల్లల చదువుల కోసమని ఫీజుల కోసం ఇంకెలాగా చేయాలి కదా, తప్పదనేసి ఇంకా నర్సీపట్నం దగ్గరే ఉంటున్నామండి. ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఏదైతే అన్ని బట్టలు అయితే ఉతికేసానండి. ఉతికేయడం, జాడించేయడం ఇంకా అన్నీ అయిపోయి నీళ్ళు కారుతాయి కదా అనేసి ఇంకా గిన్నెలు కూడా తోమడం మొదలెట్టానండి. చూసారు కదా, ఆ గిన్నెలు కూడా జాయిగా తోమేశాను. మీరేమంటే అనుకోండి ఫ్రెండ్స్, బట్టలు ఉతికితే చాలు నడు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఆపరేషన్ అయిన దాని మీదేమో 2 ఆపరేషన్లు అయిన దాని మీదేమో బట్టలు ఉతికేసి గిన్నెలు తోమి ఇంకా వంట చెయ్యాలా. అబ్బా నడుము వచ్చేస్తుంది. నాకే ఇలాగనిపిస్తుందా, లేకపోతే ఆపరేషన్ అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇలాగనిపిస్తుందో నాకైతే తెలీదు. కానీ ఒక పని చేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామంటే అస్సలు అవదండి, నడుము నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఆపరేషన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తూ ఉంటుందండి. నడుముంచి గట్టిగా పని చేయాలి అంటే చెయ్యలేము. నేనైతే స్టాండు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఇలాగ గిన్నెలు ఆరబెట్టుకోవడానికైనా యూజ్ అవుద్ది, నెక్స్ట్ చెప్పుల కోసమైనా యూజ్ అవుద్ది అన్న ఉద్దేశంతో ఈ స్టాండ్ అయితే నేను తీసుకున్నానండి. చూసారు కదా, ఇంకా బట్టలు అయితే నీరు కారిపోయింది. ఇంకా ఆరబెట్టాలి కదండి. ఇంకా ఎండ కూడా కాయటం, వర్షం పడేటట్టు పెట్టేశానండి. ఇదేనండి చైతన్య స్కూల్ పక్కన ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మేమున్న ఇంట్లోనైతే కనీసం బట్టలు ఆరబెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఇది ఒక ఇల్లు అండి. ఆ ఇంట్లోనే మేము బట్టలు ఆరబెట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే అందరూ ఇంకా అదే ప్లేస్లో ఆరబెట్టుకుంటూ ఉంటారు. ఒకరోజు ఒకరోజు ఇంకొకరు అన్నట్టుగా బట్టలు ఉతుక్కొని ఇలా ఆరబెట్టుకుంటూ ఉంటాము మేమైతే. ఎందుకంటారా, మరి అందరూ ఒకసారి బట్టలు ఉతికేసాము అంటే అక్కడ తాళ్ళు కూడా ఖాళీ ఉండవు కదా. ఇదేనండి వచ్చిన బాధ. అసలు అద్దెలు దిగిన తర్వాత కొంతమందికి ఓపెన్ ప్లేస్లు ఉండవు, కొంతమందికి ఓపెన్ ప్లేస్లు ఉంటాయి. కానీ మేము దిగిన ఇంట్లో మాత్రం ఓపెన్ ప్లేస్ లేదు. అందుకనేసి ఇంకా బయట పక్కన ఓపెన్ ప్లేస్ దగ్గర ఇలాగ తాళ్ళు కట్టేసి బట్టలు ఆరబెట్టుకుంటూ ఉంటాము. మాకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదనేసి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూసారు కదా, బట్టలు ఆరబెట్టేనే కానీ వర్షం కూడా పడేటట్టు ఉందండి. చల్లగా ఉంది. ఒక పక్క ఎండ, ఒక పక్క చల్లగా అలా అనిపిస్తుంది. నాకైతే డౌట్గానే ఉంది వర్షం పడేటట్టు. ఏదైతే అని కాస్త గాలితోటి నేనైతే ఇంకా బట్టలు ఆరబెట్టాను. చూసారు కదా, మన పనులు మనం చేసుకోకపోతే ఎవరు చేసి పెడతారండి. అలా అనేసి ఎంత ఆపరేషన్ అయినా కూడా మన పనులు మనమే చేసుకోవడం వస్తుంది. నాకైతే సిజరీన్ అయ్యి 1 ఇయర్ అవుతుందండి. అయినా ఇంకా అలాగే పనులు గట్టిగా చేసేసుకుంటూ ఉంటాను. అందుకు తోడు సిజరీన్ అయిన వెంటనే ఫ్యామిలీ కూడా అయిపోయింది. అందువల్ల పెద్దగా నా బాడీ కూడా సహకరించదు. అలాగే జాయిగా ఏదో ఒక పని చేయడం, అది చేయడం, ఇది చేయడం చేస్తూ ఉంటాను. ఇంకా నాకు ఒప్పుకున్నంత వరకు ఏదో ఒక పని అలా చేస్తూ ఉంటాను ఉదయం నుంచి. ఇంకలాగా ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీగానే ఉంటారేమో అనుకుంటారు, కానీ నిజంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసినా కూడా ఆ పని అస్సలు తెమలదు. ఎంత చేస్తున్నా కూడా ఎక్కడో ఏదో ఒక మూలన ఆ పని కనిపిస్తూనే ఉంటుంది. ఇదో చూసారు కదా, ఏదైతే ఇలా కట్టేసి ప్లాస్టర్ అంటించేసానండి. ప్లాస్టర్ అంటించేసి ఇది ఈ విధంగా తయారు చేసాను. ఇదిగో చూడండి, లోపల వాటర్ బాటిల్ కోసి ఇలా పెట్టానండి. వితిన్ 1 వీక్లోని మొలకలు చిగురిచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్,